తమ సమస్యలు పరిష్కరించాలంటూ బీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. కరీంనగర్లో 13వ రోజు మహిళలు బతుకమ్మ ఆడి వినూత్న నిరసన చేపట్టారు. బతుకమ్మ పాట ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భత్త కల్పించాలంటూ ఎండను సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2000 రూపాయల నోటు ఉపసంహరిస్తూ ఆర్బీఐ ఒక కీలక ప్రకటన అయితే చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందుకు గాను మనతో పాటు పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ పార్టీకి చెందిన నేత ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ఇది రాజకీయ పార్టీ పరంగా ఎలాంటి ప్రభావం చూపనుంది? 2000 నోటు ఉపసంహరించుకున్న తర్వాత దీనిపై రాబోయే ఎన్నికల్లో ఇది ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ 2000 నోటు రద్దు అనేది చాలా రాజకీయ నాయకులలో గుండెలలో రైళ్లు పరిగెత్తుతున్న సమయం. ఇది రైలు అనే దానికంటే కూడా ఫ్లైట్ లో పరిగెత్తుతున్న సమయంగా చూడవచ్చు. ఎందుకంటే ఈ 2000 నోట్లు ఎవరి దగ్గర, సామాన్యుల దగ్గర కానీ, మీడియం పీపుల్ దగ్గర కానీ, మధ్యతరగతి పీపుల్ దగ్గర ఎవరి దగ్గర కూడా లేని పరిస్థితి. ఇదంతా కూడా రాజకీయ నాయకులు, మెయిన్ గా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎమ్మెల్యేల దగ్గర. ఎందుకంటే మొన్ననే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, అందరూ 30% కమిషన్ తీసుకుంటున్నారంటే ఆ 30% కమిషన్ అన్ని కూడా దాచిపెట్టుకోవాలంటే పెద్ద పెద్ద నోట్లే కావాలి. కాబట్టి ఆ నోట్ల రూపకంగా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అది కూడా మొన్న కర్ణాటక ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాని ఎఫెక్ట్ నిన్నే ఈ ఆర్బీఐ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తున్నది. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాజకీయాలలో చూపిస్తుంది. ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైన ఎఫెక్ట్. అంతేకాకుండా మా కోరిక ఇంకా ఏంటంటే 500 నోటు రద్దును చేసినట్టయితే 500 నోటు వలన కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. 500 నోటును కూడా తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు అప్పుడు స్వచ్ఛంగా ఓటేసి నిజమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2000తో పాటుగా నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే బ్లాక్ మనీని బయటికి తీయాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అది చిత్తశుద్ధితో పనిచేయాలంటే 500 నోటును కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మనతో పాటు మరొక రాజకీయ పార్టీకి చెందిన నేత ఉన్నారు. వారిని అడిగారు. చెప్పండి, మీరు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచే విధంగా పెద్ద ఎత్తున 2000 రూపాయల నోట్లు స్వీకరించారు. ఇప్పుడు ఆర్బీఐ ప్రకటించిన ఈ కీలక మార్పు వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందా? నిన్న ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం 2000 నోట్ల రద్దు అనేది ఇది సామాన్య పేద వర్గాలకి ఎటువంటి ప్రభావం చూపదు. కేవలం కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు మాత్రమే దీని ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇలా 2016లో 2000 నోటు వచ్చింది, మళ్ళీ ఈ రోజు 2023లో 2000 నోటు రద్దు అయింది. అప్పుడు పడదు, ఇప్పుడు కనపడదు తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 2000 నోటును చూసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సామాన్యుల దగ్గర తక్కువ డబ్బు ఉంటుంది, ఉన్నత వర్గాల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది తప్ప దీనివల్ల ఎవరికి కూడా నష్టం జరగదు. ఇలా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా ప్రధాన రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా కేవలం డబ్బుతోనే అధికారంకు రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర ఇప్పటికే ఎక్కువ గట్టిపంతా కూడా డబ్బు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎట్లయితే డబ్బుల్ని ఇచ్చి ఓట్లను కొనుక్కొని ఇలా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు మరొకసారి, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అవన్నీ కూడా కూడబెట్టుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది రద్దు చేయడం అనేది సరి అయింది. ఇది చాలా శుభచకం. ఎందుకంటే ఇలా 2016లో ఏదైతే 500 నోట్ను 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 నోట్లు తీసుకొచ్చినటువంటి క్రమంలో విదేశీ బ్యాంకుల్లో ఉన్నటువంటి నల్లధనం మొత్తం కూడా తీసుకొస్తాం, ఈ పేద ప్రజలకంతా కూడా 15 లక్షల చొప్పున ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా తీసుకురావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే 2000 నోట్ల రూపంలో కోట్లాది లక్షలాది రూపాయలు ఎలా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు ఎలా అక్రమంగా దాచిపెట్టినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవినీతి సొమ్మును కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఈ 2000 నోట్లు మార్పిడి చేసేటువంటి అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగానే ఐటీ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఎక్కడైతే అక్రమంగా సొమ్ముందో వాటిని ఇలా మార్పిడి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన దృష్టి పెట్టి ఆ సొమ్ముని రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా నోట్ల రద్దే కాదు, మొత్తం 2000 నోట్లనే మొత్తం తీసివేయాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద కుంభకోణం. 2000 నోట్లను మార్పిడి చేసుకోవడం అంటే మళ్ళీ నల్లధనాన్ని తెల్లధనాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2000 నోట్ను మొత్తం కూడా రద్దు చేసి ఆ యొక్క అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి. ఇలా అసలు 2016లో 2000 నోటు తీసుకురావడానికి కారణాలు ఏంటిది? దానివల్ల ఈ దేశ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం న్యాయం జరిగింది? ఇప్పుడు రద్దు చేయడం వల్ల ఏం న్యాయం జరుగుతుంది అనే విషయం పైన కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. అప్పుడే ఈ యొక్క నోట్లు తయారు చేసేటువంటి క్రమంలోనే
ఆ కరెన్సీ తయారు చేయాలంటే కరెన్సీ తయారు చేసేటువంటి సామాగ్రి ఆ కాగితం మన దేశంలో లేదు, ఇతర దేశాల నుండి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ అటువంటి పైన అదనంగా ఖర్చు చేసి ఈరోజు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని నష్టం చేసి అలా మళ్ళీ ఈ నోట్లు రద్దు చేయడం అని సరైనది కాదు. కాబట్టి ఇది శుభసూచకం. ఈ అక్రమంగా దాచిపెట్టినటువంటి 2000 నోట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. మొత్తానికి ఈ 2000 నోటు ఉపసంహరణ చాలా మంచి నిర్ణయం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. అంటే రాబోయే ఎన్నికలలో డబ్బు ఏరులై పారే అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సామాన్యులు మాత్రం ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.